ఆ, నిన్నటి క్లాస్ షార్ట్ చేసి ఎవరు చెప్పగలరు? శైలజ మ్యామ్, లలిత, శాంతకుమారి ఆంటీ. నేను లాస్ట్ లో జాయిన్ అయ్యాను. నాకు అర్థమైంది లాస్ట్ లో జాయిన్ అయిందంట. ఓ అయ్యో సార్, నాకు అర్థమైంది మాత్రం నేను చెప్తాను సార్. చెప్పండి. అంటే చెప్పండి. మనకు కష్టాలు ఉన్నాయి అని అనుకుంటా ఉంటుంటే మాత్రం మనం ప్లేస్ మారటం వల్ల అది హ్యాపీ అయిపోదు, మన కష్టాలు తీరిపోవు. మనం ఎక్కడున్నా కానీ మన సిచ్యువేషన్స్ అనేది మనం హ్యాండిల్ చేసుకుని మనం బ్యాలెన్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటూ ఉంటాయి అని నాకు అర్థమైంది. అండ్ దాని నుంచి నేను ఇదివరకు చదివిన పాయింట్ కూడా నాకు ఒకటి గుర్తొచ్చింది. పూర్ణాత్మ అనే బుక్ లో ఏముంటదంటే, మనము ఏదైనా ఇలా ఉంటుంది లేదా ఆ ప్లేస్ లో నేను ఉంటే ఎలా ఉంటది, ఆ సిచ్యువేషన్ లో నేను ఉంటే బాపురే నేను లేను అని గమ్మున ఏదైనా మనం ఫీల్ అయినప్పుడు గట్టిగా మనం కోరుకుంటాం, అది ఇంటెన్షన్ గా. బయటకి ఏంటంటే అమ్మాయి నేను లేను అనుకుంటాం, కానీ బయట లోపల ఏమనుకుంటా బాపురే నేను ఉంటే ఎలా ఉంటది అని అనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ మనం ఉన్న దగ్గరైనా క్రియేట్ అవుతుంది, లేదా ఆ సిచ్యువేషన్ ఉన్న దగ్గరికైనా మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. అది మంచా చెడా అనేది యూనివర్స్ తెలియదు. అలానా మనం తీసుకునే నిర్ణయం అయినా మన ఇంటెన్షన్ అయినా ఎప్పుడైతే క్లారిటీతో పర్ఫెక్ట్ గా ప్లెజెంట్ గా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ లోనే మనం ఉండగలుగుతాము. జస్ట్ ట్రైనింగ్ సెషన్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సార్, అది నాకు అర్థమైందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరండి? ప్రవీణ, శైలజ మ్యామ్ ఈ చెప్పండి. రాబర్ట్ జాబ్ లో తక్కువ జీతం ఇచ్చాడు అని వదిలేద్దాము అని అనుకున్నప్పుడు దాని గురించి ఆ రిచ్ డాడ్ ఆయనను ఎడ్యుకేట్ చేస్తాడు. అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, అంటే ఒకవేళ ఇక్కడ వదిలేసి ఒక ఆవిడ ఇక్కడ జాబ్ ట్రాన్స్ఫర్ కోసము వేరే బ్రాంచ్ కని అడిగినప్పుడు మీరు చెప్పారు ఎగ్జాంపుల్ చెప్పారు. ఎక్కడికి పోయినా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. అలాగే రాబర్ట్ కూడా వాళ్ళ డాడీ రిచ్ డాడీ అలాగే ఎడ్యుకేట్ చేస్తాడు అనమాట. సమస్య అనేది ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది, మనం హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి. సమస్య ఎవరు, సమస్య ఎక్కడుంది? సమస్య మనలోనే ఉంది అన్నది తెలుసుకోవాలి అని చెప్తాడు. మన యాటిట్యూడ్ లో ఉంది, మనం డీల్ చేసే విధానంలో ఉంది అని చెప్తాడు. ఒకవేళ సమస్య ఎదుటి వ్యక్తిలో ఉన్నా కూడా ఎదుటి వ్యక్తిని మార్చడం అనేది మనం అదే కాదు. అవునవును. కాబట్టి మన వైపు నుంచి మనం ఎలా ఇటు నుంచి నరుకు రావటం కరెక్ట్ అన్నట్టు చెప్తాడు. కాబట్టి సమస్య అనేది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి ఆ సమస్య కోసం మనం ఇది కాకుండా మనని మనం మార్చుకోవటం, ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని తగ్గట్టుగా మనని మనం మార్చుకోవాలి తప్ప మనుషులను మార్చినంత మాత్రాన, లేకపోతే స్థలం మార్చినంత మాత్రాన ఇంకో దానివల్ల మన సమస్య తీరదు. జనరల్గా అందరూ సమస్య ఎదుటివాడిది ఉంది, మంద కాదు అని చెప్పి ఎవరికి వాళ్ళు ఒక్క నిమిషం. సమస్య ఎదుటి వాళ్ళు ఉందని చెప్పి ఎవరికి వాళ్ళు నేను మంచివాడిని, నాదేం లేదు, సమస్య నా దగ్గర ఎక్కడ ఉంది, నేను కష్టపడి పని చేస్తున్నాను కానీ పని అవ్వట్లేదు, నేనేం చేస్తాను అని చెప్పి మనం సమస్యని తీర్చుకోలేక విషయాన్ని పక్కదారి పట్టించి మనం ఆ సమయానికి ఆ సందర్భాన్ని గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది మెయిన్గా మనకి ఇక్కడ నిన్న జరిగింది ఏంటంటే,
నీ సమస్యని నువ్వు గుర్తించి ఎక్కడుంది, సమస్య నాలో ఉందా, నీలో ఉందా? సమస్య నీలో ఉంటే మార్చడం సాధు కదా, కాబట్టి నిన్ను నువ్వు మార్చుకో అనేది నిన్న దాంట్లో సూక్ష్మంగా. ఎస్, ఎవరు చదువుతున్నారు? చదువుతున్నాను సార్ నేను. Yeah. సో వాట్ నుంచా సార్? సో వాట్ షుడ్ ఐ డూ? So what should I do? I asked. Just take this measly 10 cents an hour and smile. Rich dad smiled. That's what the other people do, but that's all they do. Waiting for a rise, thinking that more money will solve their problems. Most just accept it and some take a second job, working harder, but again accepting a small paycheck. ఇప్పుడు నువ్వు మార్చుకోవాలి, నువ్వు నా జీతం ఏమని అంటావు ఎక్కువ, నేనేం చేయాలి అని అడుగుతాడు అనమాట. నీ దగ్గర ఈ ముష్టి 10 సెంట్లు తీసుకుని నేను గంటకి నాకు ఎంత బాగా జీతం వచ్చిందని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళాలా నేను అని అడుగుతాడు. అప్పుడు రిచ్ డాడ్ ఏంటంటే, అది మామూలుగా అందరూ చేసే పని ఏంటంటే, ఓహో సమస్య నాలోనే ఉంది కదా అని చెప్పి ఆవిడ కూడా తలంచుకొని వెళ్ళిపోయి ఆ పని చేసుకుంటారు. ఇక అంతకంటే ఏం చేయరు. ఇది ఇప్పుడు అప్పుడు మళ్ళీ మంచి రోజు రాకపోతుందా, లేదా బాస్కి మన అంటే ఇష్టం రాకపోతుందా, ఇష్టం వచ్చినప్పుడు మనకి ఎక్కువ జీతం ఇవ్వలేకపోతాడా, ఇవ్వకపోతాడా అని ఒక అవకాశం కోసం చూస్తుంటాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు, ఆ డబ్బులు వచ్చినప్పుడు మన సమస్యలు తీరుతాయి అని చెప్పి చూస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది సరే ఇంతే మన ప్రాప్తం అనుకుని వెళ్ళిపోతారు. అనుకుని సరే సాయంత్రం 5ంటికి ఆఫీస్ అయిపోతుంది కదా, ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్ళి ఇంకా చిన్న జాబ్ ఏదైనా పార్ట్ టైం దొరికితే 7 నుంచి 9 దాకా పార్ట్ టైం చేసుకొని అక్కడ 10 రూపాయలు, ఇక్కడ 10 సెంట్లు వస్తే అక్కడ 2 గంటలే కాబట్టి అక్కడ 5 సెంట్లు 6 సెంట్లు ఇస్తాడు. ఆ చిన్న జీతం తీసుకొని మొత్తం మీద అమ్మాయి మనకి జీవితం గడిచిపోతుంది అని చాలామంది వాళ్ళ రాజీ పడిపోతుంటారు అక్కడ అని చెప్తాడు అనమాట. ఎస్, I start staring at the floor, beginning to understand the lesson Rich Dad was presenting. I could sense it was a taste of life. Finally, I looked up and asked, so what will solve the problem? సరే నేను ఏం చేస్తాడంటే అక్కడ కూర్చొని ఈ నేల చూపు చూడటం ఏం చెప్పాడు. మనం కూర్చొని ఇట్లా నేల చూపు చూస్తూ కూర్చుంటాం అనమాట. కళ్ళలో చూడలేం, మొహంలో చూడలేం కాబట్టి. అది ఏం చెప్పాడు ఈయన, ఆ జీవితం ఆటుపోట్లు, రాను పోను, ఒక కింద మీద ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి అని చెప్పి ఏవో చెప్పాడు. నువ్వు ఇంకో చోటకి వెళ్ళినా నీకు ఎంతకంటే బాగుంటుందని నీకేం లేదు, సమస్య ఎక్కడ ఉందో చూడు, జీవితం నీకు ఎన్నో నేర్పుద్ది, నువ్వు జీవితంతో పాటు వెళ్ళాలి, వంకులు వాపులు అన్నీ తిట్టుకుంటూ పై ఎత్తులు పొలాలు అన్నీ చూసుకుంటూ దాంట్లో నుంచి నేర్చుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఇక్కడి నుంచి మానేసి ఇంకెక్కడికో వెళ్ళి, లేకపోతే ఇంతే కదా డబ్బులు సంపాదించడం అని చెప్పి గేమ్ ఆడుకోవడానికి వెళ్ళి, బేస్బాల్ ఆడుకోవడానికి వెళ్ళిపోయి ఇవన్నీ ఇది కాదు ఇట్లా కాదు చెప్పిందంతా ఆయన రాబర్ట్ ఆలోచించుకుంటున్నాడు, నేల చూపులు చూసుకుంటూ. ఆయన ఇంతకీ ఏం చెప్తున్నాడు, ఇందులో మనం ఏం నేర్చుకోవాలి ఏం చెప్పిన దాంట్లో అని చెప్పి. ఐ కుడ్ సెన్స్ ఇట్ వాజ్ ఎ టెస్ట్ ఆఫ్ లైఫ్. ఇదేదో జీవితంలో మొట్టమొదటి పాఠం, ఏదో కనిపిస్తూ ఉంది, ఒక రుచి తెలుస్తుంది. అంటే మొదట్లో మనం ఎట్లయితే రుచి చూడటానికి నోట్లో కొంచెం వేసుకొని చూసుకుంటామో ఆ విధంగా ఇది కూడా రుచి తెలుస్తుంది, ఏదో ఉంది ఇక్కడ మనం అని చెప్పి. ఫైనల్ ఐ లుక్డ్ అప్ అండ్ ఆస్క్డ్, సో వాట్ విల్ సాల్వ్ ది ప్రాబ్లం? చివరికి తలెత్తి, సరే ఇప్పుడైతే ఈ సమస్య ఎట్లా తీరుతుంది మనకి అని చెప్పి అడుగుతాడు. ఎస్, This he said, leaning forward in his chair and tapping me gently on the head. This stuff between your ears. ఆయన కుర్చీలో ముందుకు వంగి ఆ ఎదురుగుండా కూర్చున్నాడు. రాబర్ట్ నెత్తి మీద ఒకటి కొట్టి, ఈ నీ 2 చెవుల మధ్యలో ఉన్న ఈ బ్రెయిన్ తల ఏదైతే ఉందో, దట్ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. అది అంటే నువ్వు ఆలోచించు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పని. అంటే ఏం చేయాలి అనేది ఆయనకి తెలుసు,
కానీ ఆయన చెప్పట్లా. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రతిదీ నీ అంతట నువ్వే నేర్చుకో. నేను బ్లాక్ బోర్డ్ మీద, వైట్ బోర్డ్ మీద బ్లాక్ పెన్తో 1, 2, 3 ఇట్లా .1 ఇలా ఉండాలి, .2 ఇలా ఉండాలి, .3 ఇలా ఉండాలి, .4 ఇలా ఉండాలని చెప్పి నేను రాయట్లా. ముందే చెప్పాడు, క్లాస్ రూమ్లో చెప్పినట్టుగా నేను ఇక్కడ నేర్పను, ఇక్కడ నేర్పడం కుదరదు, ప్రతిదీను నువ్వు అనుభవించి నేర్చుకోవాల్సిందే అని చెప్పేసి ముందే చెప్పేశాడు. అందుకని నువ్వు ఏం చేయాలో, ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఈ సమస్యను ఎట్లా మనం పరిష్కరించుకోవాలి అనేది నీ పద్ధతిలో నువ్వు ఆలోచించు, నేను చెప్పను అని చెప్పి చెప్తాను. ఎస్. It was at the moment that Rich Dad shared the pivotal point of view that separated him from his employees and my poor dad and led him to eventually become one of the richest men in Hawaii. While my highly educated but poor dad struggled financially all his life. It was a singular point of view that made all the difference over a lifetime. ఇది ఇట్ వాజ్ ఆ సందర్భంలో, ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే, రిచ్ డాడు అంటే మైక్ వాళ్ళ డాడీ ఒక అద్భుతమైనటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక దృష్టికోణాన్ని మిగిలిన వాళ్ళకి ఈయనకి తేడా చూపించేటువంటి, మిగిలిన పనిచేసే వాళ్ళకి, ఈ వాళ్ళ తండ్రికి ఈయనకి ఉన్న తేడాని అర్థమవుతోంది, అర్థమయ్యేటట్లుగా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన యొక్క దృష్టికోణాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు ఈయన మిగిలిన వాళ్ళకంటే, వాళ్ళ ఎంప్లాయీస్ కంటే, వీళ్ళ పూర్ డాడ్, వీళ్ళ ఓన్ డాడ్ జాబ్ చేస్తున్నాడు కానీ డబ్బులు ఉండవు, ఎప్పుడు ఉద్యోగానికి నెలాఖరికి వచ్చేటప్పటికి జేబులు దండుకోవాలి, లేకపోతే పక్కింటికి వెళ్ళాల్సింది. ఇట్లాంటి పరిస్థితిలో ఆ మిగిలిన వాళ్ళకి, ఈయనకి హవాయిలో అంటే ఆయన ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరిలోకి ఈయన డబ్బున్న వ్యక్తిగా ఎందుకు అయ్యాడు, మిగిలిన వాళ్ళకి ఈయనకి ఉన్న తేడా ఏమిటి అనేటువంటి ఒక దృష్టికోణాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. వైల్ మై సో ఎప్పుడు కూడా ఇట్ వాజ్ ఎ సింగులర్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఓవర్ ఎ లైఫ్ టైం. ఇక్కడ ఒకటే ఒక్క పాయింట్, మిగిలిన వాళ్ళకి ఈయనకి తేడా ఉంది, జీవితం మొత్తానికి మార్చేసేటువంటి, మిగిలిన వాళ్ళకి ఈయనకి ఉన్న తేడా, జీవితాన్ని మార్చేసే తేడా ఈ ఒక్క పాయింట్, ఏంటి సింగిల్ పాయింట్ అది. ఇది మెల్లమెల్లగా ఏంటి అనేది అర్థం అవుతుంది దీనికి. చూద్దాం అదేంటి, మెల్లగా వెళ్తే ముందుకు వెళ్తే వస్తుంది. Rich Dad explained this point of view over and over, which I call lesson number 1. The poor and the middle class work for money. The rich have money work for them. ఎస్. ఇప్పుడు ఆయన రిచ్ డాడ్ చెప్పింది ఏంటి ఆ ఒక్క పాయింట్ అంటే, ఇప్పుడు మెల్లగా అర్థమవుతుంది. మళ్ళీ తిప్పి అదే చెప్తున్నాడు ఆయన. నువ్వు ఆలోచించు, సమస్య ఎక్కడ ఉంది, సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయి, అంతేగాని సమస్య ఇక్కడ నుంచి వెళ్ళిపోతే సమస్య వదిలిపోతుంది అని చెప్పి ప్రయత్నం చేసి సమస్య నుంచి పారిపోకు అని చెప్పి తిప్పి చెప్తే, అప్పుడు ఈయనకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ద పూర్ అండ్ ద మిడిల్ వర్క్ ఫర్ మనీ. మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు. వేరే డబ్బున్న వాళ్ళు డబ్బుతో వాళ్ళు పని చేయించుకుంటారు. డబ్బు కోసం పని చేయటం, డబ్బుతో పని చేయించుకోవటం రెండు వేరు. అది ఈయనకి అర్థమైంది అనమాట. మనం మొదట్లో కూడా ఈ పాయింట్ గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. సో డబ్బు కోసం మనం అందరం డబ్బు కోసం పనిచేస్తాం. మిగిలిన వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, లేకపోతే బాగా సంపాదించే తెలివితేటలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, డబ్బుతో వాళ్ళకి కావాల్సిన పని చేయించుకుంటారు. నేను ₹1,00,000 సంపాదించాలి. ₹1,00,000 సంపాదించాలంటే ఏం చేస్తాం మనం, నెల వచ్చే జీతంలో నుంచి ₹50, ₹10, ₹100, ₹200, ₹300, ₹1000 తీసి పక్కన పెట్టుకుంటూ వెళ్తాం. బ్యాంక్కి వెళ్ళి రికరింగ్ డిపాజిట్ ఒకటి ఓపెన్ చేసి అందులో నెల ₹1,000 వేసుకుంటూ వెళ్తుంటే ఒక 8% ఎంతో వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ డబ్బులతో ఈ కలిపితే 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ₹1,00,000 అవుతుంది. అంతే కదా మనం ఎవరేం చేసేది. 1000 కాబట్టి 2,000 మనకు మిగిల్చగలిగిన ఎంత డబ్బు ఉందో దాంతో. అదే
రిచ్ పీపుల్ అయితే ఏం చేస్తారు, ఈ 1000 రూపాయలు పెడితే 10,000 ఎట్లా అవుద్ది, ఎక్కడ పెడితే నేను దీన్ని 1000 రూపాయలు తీసుకెళ్ళి ఏ గూట్లో పెడితేనో, లేకపోతే ఏ ప్యాంట్లో పెడితేనో, లేకపోతే ఏ మూల పెడితేనో ఈ 1000 10,000 అవుద్ది అనేది వాడు ఆలోచిస్తాడు. అంతేనా? అర్థమవుతుందా? Yes, sir. అందుకని వాళ్ళు డబ్బుని వాళ్ళ కోసం పని చేయించడం అంటే అదనమాట. మనం ఓకే, ఇప్పుడు మనకి ₹1,00,000 కావాలి, ఎప్పుడు కావాలి, ఓ 15 రోజులకు కావాలి. 15 రోజుల్లో మనం ఏం చేయాలి? సో నీకు అలవాటు ఉంటే జూదం ఆడే అలవాటు ఉంటే పొద్దున్నే వెళ్ళిపోయి 3 ముక్కలు అట్లా పెట్టేసేసి ఈ 1000 10,000 అయింది, 10,000 తర్వాత 50,000 అయింది, 50,000 అయింది కదా అని చెప్పి మనం తిరిగి రాకుండా ఇక 1,00,000 కావాలి కదా అని ఆ 50,000 పెడతాం. 50,000 పోతే చిత్తుగా ఖాళీ చేతులతో మళ్ళీ వెనక్కి వస్తాం. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మొదలు పెడతాం. ఇదే కాదు, అలాది కాదు, షేర్ మార్కెట్లోకి వెళ్తాం. షేర్ మార్కెట్లోకి వెళ్ళి బాగా పెరిగే షేర్ ఏది ఉందని చూస్తాం. దాంట్లో ఈ నెల 1,000 రూపాయలు పెడతాము, ఇంకో 1,000 రూపాయలు, ఇంకో 1,000 రూపాయలు, అది 1,000 3,000 అయింది, 3,000 5,000 అయింది. అయితే ఆ విధంగా పెరుగుతూ వెళ్తే నెల అయ్యేటప్పటికి మనకు ₹1,00,000 వచ్చినాయి. అది ఇన్వెస్ట్మెంట్ ఎలా అనేది నేను అంటే మీరు షేర్లో ఇవాళ డబ్బులు పెడితే రేపు 1,00,000 అయితే నేను చెప్పట్లా. దానికి ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో ప్రకారమే మనం పెట్టుకుంటూ వెళ్ళాలి, దాని ప్రకారమే అది పెరుగుతుంది. అంతేగాని ఏ పెట్టంగానే 1,00,000 వచ్చేసిందని చెప్పి వస్తాని, లేకపోతే క్రికెట్ బెట్టింగ్లో 1కి 10 రెట్లు ఇండియా గెలుస్తుంది, చెన్నై గెలుస్తా, హైదరాబాద్ గెలుస్తా అని చెప్పి లెక్కేసి పోగొట్టు అది అప్పట్లా. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనం చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సిన గోల్కి మనం రీచ్ అవ్వగలుగుతాం. అదనమాట. అందుకని మిగిలిన వాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు. నాకు డబ్బులు కావాలి అని చెప్పి పనిచేస్తారు. డబ్బున్న వాళ్ళు ఈ డబ్బుతో ఇంకా ఎక్కువ ఎలా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి అని పనిచేస్తారు. డబ్బుతో పనిచేస్తారు అనమాట. ఎస్. On that bright Saturday morning, I learned a completely different point of view from what I had been taught by my poor dad. At the age of 9, I understood that both dads wanted me to learn. Both dads encouraged me to study, but not the same things. సాటర్డే మార్నింగ్, శనివారం నాడు పొద్దున్న వెళ్ళాడు కదా వాళ్ళు మైక్ డాడ్ని కలవటానికి. కలిసిన తర్వాత ఒక పూర్తి డిఫరెంట్ మన వ్యత్యాసమైనటువంటి ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక దృష్టికోణాన్ని మనం వాళ్ళ పూర్ డాడ్, వాళ్ళ సొంత డాడ్ ఎవడైతే ఉన్నారో ఆయన చెప్పింది ఏంటి, నువ్వు డబ్బులు లేకపోయినా పర్వాలేదు వచ్చేయి, మనం జాగ్రత్తగా బతకాలి, ఇందులోనే బతకాలి, మనకి ఇంతే ప్రాప్తం, మనకి ఇంతకంటే మనం చేయలేము అనుకునేటువంటి ఆలోచన విధానంలో నుంచి పూర్తి వ్యతిరేకమైన, పూర్తి తేడా ఉన్నటువంటి ఒక కొత్త దృష్టికోణాన్ని ఈయన ముందు ఆవిష్కరింపబడింది ఇప్పుడు శనివారం నాడు పొద్దున పూట. అట్ ది ఏజ్ ఆఫ్ 9 సంవత్సరాల వయసులో ఇద్దరి తండ్రుల మధ్య ఉన్న తేడా ఏంటి అనేది తెలిసింది. కాకపోతే ఇద్దరు కోరుకుంది ఏంటంటే ఒకటే విషయం, బోత్ డాడ్స్ ఎంకరేజ్డ్ మీ టు స్టడీ అండ్ బట్ నాట్ ది సేమ్ థింగ్స్. వాళ్ళిద్దరూ నువ్వు నేర్చుకో, నువ్వు చదువుకో అని చెప్పి మాత్రం ఇద్దరు చెప్పారు. కానీ ఇద్దరు చెప్పినా కూడా ఇక్కడ రిచ్ డాడ్ చెప్పిన పాఠం నేర్చుకోమన్న విషయం వేరుగా ఉంది, పూర్ డాడ్ చెప్పిన విషయం వేరుగా ఉంది. పూర్ డాడ్ ఏమో ఉన్న దాంట్లో మనం దాచుకుని దాంట్లోనే పెరిగి పెద్ద అవ్వటం, అట్లాగే జీవితం అంతా నిస్సారంగా గడిపేయటము అక్కడ నేర్చుకుంది. ఇక్కడేమో ప్రతి క్షణము సవాళ్ళతో కూడుకుని, ఛాలెంజెస్తో కూడుకుని, ప్రతి క్షణము మనం జాగ్రత్తగా ఉంటూ, జాగరూకతతో ఉంటూ మా డబ్బు సంపాదించడం కోసం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ నేర్చుకున్నాం. ఇద్దరి దగ్గర నేర్చుకుంటున్నాం. నేర్చుకునేది తేడా ఇది ఇద్దరు దాంట్లో. ఎస్. My highly educated dad recommended that I do what he did. Son, I want you to study hard, get good grades, so you can find a safe, secure job with a big company, and make sure it has excellent benefits.
My rich dad wanted me to learn how money works so I could make it for I could make it work for me. యా ఈయన సొంత తండ్రి పూర్ డాడ్ ఎవరైతే ఉన్నాడో బాగా చదువుకున్న ఆయన కదా, ఇద్దరు అందరూ బాగా చదువుకున్నాడు వీళ్ళిద్దరు. ఆయన బాగా చదువుకుని ఏం చెప్పాడు, బాగా చదువుకున్నాను కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, నేనేం చేశాను నువ్వు అదే చెయ్యి. అంటే మా నాన్న ఎలా బతికాడో నేను అలాగే బతుకుతున్నాను, నేను ఎలా బతుకుతున్నాను నువ్వు అలాగే బతుకు. నువ్వు బాగా చదువు, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ తెచ్చుకో. దానివల్ల నీకు ఒక భద్రతతో కూడినటువంటి ఒక ఉద్యోగం ఒక పెద్ద కంపెనీలో దొరుకుతుంది. దాంతో నువ్వు అది కూడా ఎట్లాంటి ఉద్యోగం అంట, ఎక్కువ బెనిఫిట్స్. అంటే సంవత్సరానికి 3 నెలలు సెలవు ఉండాలి, జీతం పని గంటలు రోజుకు 5 ఉండాలి, 7 బదులు, వారానికి 3 రోజులు సెలవులు ఇవ్వాలి. ఇట్లాంటి మనకి రిటైర్ అయిపోగానే మనకు వచ్చే జీతం కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, కారు ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ రకరకాల బెనిఫిట్స్ ఎక్కడ ఎక్కువ దొరుకుతాయో అట్లాంటి కంపెనీని చూసుకొని చేరు అని వాళ్ళ పూర్ డాడ్ నేర్పుతున్నాడు. ఆ టీచర్గా పనిచేస్తున్న డాడ్ ఎవడైతే ఉన్నారో ఆయన నేర్పింది ఇది. ఇక్కడ మైక్ వాళ్ళ డాడ్, ఈ రిచ్ డాడ్ ఏం నేర్పుతున్నాడు, అసలు డబ్బు ఎలా పనిచేస్తుంది, డబ్బుతో మనం ఎలా పని చేయించుకోవచ్చు, డబ్బు మన కోసం ఎలా పనిచేస్తుంది, డబ్బుని ఏ విధంగా వాడవచ్చు, డబ్బును ఎలా వాడితే మనకి ఎలా ప్రయోజనం కలుగుతుంది, మనం డబ్బు సంపాదించాలి, ధనవంతులు అవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యానికి మనకి ఏ విధంగా మనం చేయగలుగుతాము, ఉన్న డబ్బుతో సంపాదించిన డబ్బుని ఏ విధంగా మనం మన కోసం పనిచేయించుకోగలుగుతాము అనేది. చూడండి, చాలామంది డబ్బు సంపాదిస్తారు. సంపాదించడం యాక్చువల్గా ఏంటంటే అదృష్టం ఏదో కలిసి వచ్చి ఆ డబ్బు అది పెరుగుతుంది. ఏ చదువు లేని వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఆ రోజు కొంత రోజుల కింద ఇప్పుడు మన హైటెక్ సిటీ ఉంది కదా, హైటెక్ సిటీ కట్టకముందు కడతారు అనేటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు నాకు ఒక కంపెనీ ఉండే, మా కెమినార్ డ్రగ్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉండేది నాకు అకౌంట్, రెడ్డీస్ ల్యాబ్స్ వాళ్ళది, ఇంకో అసోసియేట్ కన్సర్న్ అనమాట. వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీస్ అన్నీ పంపించేవాళ్ళు. మా ఎంప్లాయీస్ శాలరీస్ 100 మంది ఎంతోమంది వచ్చాయి మాకు. ఆ శాలరీస్ అన్నీ వాళ్ళ అకౌంట్లో ఏ నెల కా నెల మన వాళ్ళు చెక్ రాగానే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. వీళ్ళందరూ ఎంప్లాయీస్ కదా, వచ్చిన జీతం అట్లాగే ఉంచుకొని మెల్లగా కొంచెంగా ఖర్చు పెట్టుకుంటారు. ఒకరోజు అందరూ 4 రోజుల్లో మొత్తం వాళ్ళ సేవింగ్స్ అన్ని డ్రా చేయటం మొదలుపెట్టారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాల. అదేంటి ఎంత మొత్తం డ్రా చేసేస్తున్నారు వీళ్ళందరూ, ఇంతమంది దాదాపు 100 మంది ఉన్నారు, అందులో కనీసం 40-50 మంది డ్రా చేస్తున్నారు. 40-50 మంది దాదాపుగా ఒక్కొక్క 50,000, 60,000, 70,000, ₹1,00,000 డ్రా చేస్తుంటే నాకు నా డిపాజిట్స్, నా పెర్ఫార్మెన్స్ అంతా తేడా వస్తాను. సరే, అది వేరే విషయం. ఇంతకీ ఎందుకు చేస్తున్నారు అని అడిగేవాళ్ళని. ఈ ఎంప్లాయీస్ అందరూ ఒక సొసైటీగా ఫామ్ అయ్యి మాదాపూర్ అవతల ల్యాండ్ కొన్నారు. ల్యాండ్ కొని ₹400 గజం ఆ రోజుల్లో. ఇవాళ 2,00,000, 3,00,000 అట్లా ఉంది ఇవాళ. నేను చెప్పేది ఎప్పుడు సంగతి, 30 ఏళ్ళ కింద సంగతి, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ దగ్గర సంగతి నేను చెప్పేది. ఇవాళ ఎందుకు కొన్నారు అంటే, ఏదో అందరూ కొంటున్నారు, మనం కొంటున్నాం, అంతేగాని అక్కడ డబ్బుతో వాళ్ళు ఏదో సంపాదిద్దామని, వాళ్ళు ఏదో పని చేస్తామని అని కాదు. 30 ఏళ్లలో ఏమవుద్దో, ఎట్ట పెరుగుద్దో ఎవరికీ తెలియదు, ఏం జరుగుద్ది అనేది. కానీ 30 ఏళ్ల కింద కొన్నారు. సరే, అదృష్టం కలిసి వచ్చింది, వాళ్ళు అక్కడ హైటెక్ సిటీ వచ్చింది, ఆ సిటీ అంతా మారిపోయింది. ఆ పక్కంతా ఒక్కొక్కరికి 400 గజాలు, 300 గజాలు కొనుక్కున్న వాళ్ళకి అదే 3 కోట్లు, 4 కోట్లు అయింది. అది సంపాదించినట్టు. ఇది సంపాదించారా? దీన్ని మనం సంపాదన అంటామా? దీన్ని సంపాదన అనొచ్చా?
డబ్బుని మన కోసం పనిచేయించడం అని మనం అనొచ్చా? అనొచ్చు సార్. ఎట్లా? బట్ వాళ్ళు ఇంటెన్షనల్‌గా అంటే అది టార్గెట్ పెట్టుకొని వాళ్ళు చేయలేకున్నా, బట్ దేర్ ఎర్న్డ్ మనీ హాస్ గివెన్ దెమ్ మోర్ మనీ. అంటే డైరెక్ట్‌లీ వాళ్ళు అల్టిమేట్‌లీ వాళ్ళకొచ్చేది ప్రాఫిట్స్, మోరోవర్ ఎర్నింగ్స్. అంటే ఇంకెక్కువ ఎక్కడో కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి. అది ఓకే. వాళ్ళకి తెలుసో తెలవకనో మాత్రం ఇట్ ఈస్ హ్యాపెన్ దట్ దే హావ్ ఎర్న్డ్ ఎ లాట్. ఇది డబ్బు సంపాదించడమే ఒక లెక్క. హ్మ్. ఇంకెవరన్నా? సుకన్య. సుకన్య. మ్యాట్రన్. ఇది వెళ్ళిపోయినట్టు పక్కన పెట్టేసి. ఓకే. ఇంకెవరన్నా? సిద్ధారెడ్డి గారు, లలిత గారు, జ్యోతి గారు, సౌమ్యారెడ్డి గారు. దీన్ని సంపాదన, డబ్బుతో మనం పని చేయించడం అని అనొచ్చా? ఇన్వెస్ట్మెంటే కదా సార్, అనొచ్చేమో. ఇప్పుడు అందరూ అదేగా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ లో. మనకు మన సంగతి లేదు. మన పుస్తకం ప్రకారం డబ్బుతో మనం పని చేయించడం అని అనొచ్చా దీన్ని? లక్కును పరీక్షించుకోవటం, హ్మ్? మన లక్కును పరీక్షించుకోవటం సార్. లక్కను అదృష్టాన్ని. పరీక్షించుకోవడానికి డబ్బు పని చేయడానికి సంబంధం ఉంది. ఈజీ మనీ. 30 ఏళ్ళు ఎదురు చూస్తే అది ఈజీ మనీయా? పెట్టి మర్చిపోవాలి. పక్కన వేరే పక్కన ఇంకెవడో వచ్చి గుడిసేసుకుంటాడు దాంట్లో. ఇంకేదైనా ఎమర్జెన్సీ వస్తే అది అప్పుడు అంటే పనికి రాదు వెంటనే. చెప్పండి చెప్పండి చెప్పండి. రమేష్ గారు ఉన్నారు. అంటే రెగ్యులర్ రిటర్న్స్ ఇచ్చేది ఉంటే దట్ కెన్ బి కాల్డ్ యాస్ ఎన్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ డబ్బు మన కోసం పనిచేస్తుంది. ఇప్పుడు ఇది రెగ్యులర్ రిటర్న్స్ ఇది రెగ్యులర్ రిటర్న్స్ కాదు కాబట్టి ఐ డోంట్ థింక్ వి కెన్ సే దిస్ వన్. ఇది మన డబ్బుతో పని చేయించినట్టు. ఇది ఒక డెఫిసిట్ బుక్ ప్రకారం అయితే అదేమో మనకు రెగ్యులర్ ఇన్కమ్ వైజ్ లైక్ గివెన్ ఇంటర్వెల్స్ లో రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసేది అని అనుకోవచ్చు. ఓకే మేడం. జ్యోతి. జయశ్రీమన్నారాయణ. బుక్ ప్రకారము అయితే మన కోసం వర్క్ చేస్తూనే అన్నారు కాబట్టి వర్క్ చేస్తుంది, కానీ మనకి తెలియకుండానే వర్క్ చేస్తుంది. అది పెట్టేసి వదిలేయాలి కదా. అన్ని ఏండ్లు మనం ఓపిక్ గా వెయిట్ చేయాలి కదా సార్. ఈ లోపలనే అది డబుల్ అయ్యేసరికి వచ్చేసింది నా మనీ, నాకు వచ్చేసింది అని అమ్మేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇంత ఓపిక్ గా ఎవరు వెయిట్ చేస్తారు? ఇది చాలా, దీని వాల్యూ కన్నా చాలా వచ్చేసింది, ఇంకా మరి రాదు ఇంకా అని మాక్సిమం డ్రాప్ అయిపోయిన వాళ్ళే 80% ఉంటారు. ఇప్పుడు షేర్స్ లో కూడా అంతే కదా. ఇప్పుడు మనం ఒక 20 రూపీస్ కొన్నాం, అది 40 అవ్వగానే మనకి మన ప్రొఫైల్ లోని మాక్సిమం అదే కనపడుతుంది అనమాట. మళ్ళీ మన ప్రొఫైల్ దెబ్బతింటది, మళ్ళీ అది డ్రాప్ అయితే అని చెప్పి అమ్మేసే అది ఆ పాయింట్ వచ్చేస్తుంది కదా, ఆ సాచురేషన్ పాయింట్. కాబట్టి దాన్ని అంత ఓపిక్ గా వాళ్ళు వెయిట్ చేసి నిజంగానే వాళ్ళు థింక్ చేసి వెయిట్ చేస్తే
వాళ్ళని దాన్ని అనలైజ్ చేసి థింక్ చేసి వెయిట్ చేశారు అని అంటే గనక ఆ వాళ్ళు వాళ్ళు డబ్బుతో పని చేయించినట్టే. లేదు లక్కీగా దొరికింది అందరితో పాటు మనం కొన్నాము అని అంటే అది డబుల్ అయిన వెంటనే మనకి ఆ పాయింట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అమ్మేయాలా ఇంకేదైనా చేయాలా, దాంతో బ్యాంకులు వేసేసుకోవాలి లేకపోతే ఇంకేదైనా చేయాలి అని చెప్పి. గుడ్. ఇంకా భవానీ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు వాళ్ళ చుట్టాలది. వాళ్ళు ఏమీ లేకుండా వాళ్ళు ఊరిస్తే వీళ్ళు వాళ్ళకి సహాయం చేసి నిలిచి అన్ని ఇచ్చి పెడితే వాళ్ళు చిన్న స్కూల్ లాంటిది ఏదో పెట్టి దాన్ని ఒక పెద్ద ఇదైపోయి వాళ్ళు చాలా డబ్బులు సంపాదించేసి చాలా పెద్దవాళ్ళు అయ్యారని చెప్పారు. భవానీ గారు ఉన్నారా? ఉన్నానండి. చెప్పారు కదా. చెప్పానండి. వాళ్ళు బాగా స్కూల్ చుట్టూ చిన్న కాన్వెంట్ పెట్టి తర్వాత పెద్ద స్కూల్ అయిపోయి వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి వాళ్ళు బాగా ఇదిగా ఉన్నారండి అని చెప్పారా? చెప్పానండి. స్థలాలు కొనుక్కున్నారు, పొలాలు కొనుక్కున్నారు, కొడుకులు బెంగళూరు జాబ్లు. వాటికి విలువలు పెరిగినాయి, మళ్ళీ వాటికి డబ్బులు పెరిచినాయి. వచ్చినాయండి. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు సమాధానాల్లో ఒకటి నేను చెప్పిన ఎగ్జాంపుల్ స్థలం కొనుక్కొని 30 ఏళ్ల తర్వాత రేటు పెరిగింది దీని గురించి, లేదు ఏమీ లేకుండా చిన్న కాన్వెంట్ స్కూల్తో చిన్న నలుగురితో మొదలుపెట్టి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అలా ఈ రెండిట్లో ఏది డబ్బుని మన కోసం పనిచేయించడం ఏది? మనం సంపాదించింది ఎక్కువ పెట్టేసుకున్నదేమో ఇంకేం చేస్తామని భూమి మీద పెట్టుకుంటారండి. అదేమో మన లక్క అదృష్టం. ఇంకా అలా అన్ని సంవత్సరాలు ఉంటే దాన్ని ఇంకా మనం చూడం కాబట్టి అది పెరుగుతుంది మన లక్కు. ఈ రూపాతో పెరిగిందేమో ఇంకా భవిష్యత్తు గురించి చేస్తారు కాబట్టి డబ్బుతోటి మెల్లగా కష్టపడి పైకి వస్తాం. ఇప్పుడు డబ్బుని మన కోసం పని చేయించటం అనేది ఇందులో ఏది అర్థానికి ఏది సరిపోద్ది? ఇప్పుడు ఈయన కాన్వెంట్ పెట్టారు దాంతో లేకుండా దీంట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా చేస్తాను. మళ్ళీ LICలో జాయిన్ అయ్యి వాటి మీద ఎన్ని కోట్లు చాలా మంది ఎక్కువ కట్టించుకున్నారండి. అందులో కూడా ₹1,00,00,000 వచ్చినాయి. అలాగే డబ్బు ఉంది కదా అని మనం మాయనేది లేదు. పాలసీలకు పెట్టారు, ఇంకా షేర్లకు పెట్టుకున్నారు. అలా వ్యాపారాలు డబ్బుతోటే పని చేయించుకున్నారు ఇతను. ఇంకా అలాగే అంచెలంచెలుగా తెలివితోటి అందుకని సంపాదించారు. ₹100 డబ్బు ఏమంటదంటే, ముందు నువ్వు ₹100 సంపాదించినాను, తర్వాత నేను నీకు సంపాదించి పెడతానని చెప్తుంది డబ్బు. ఇప్పుడు మన దగ్గర ఏదో కొద్దిగా జీతాల్లో మిగిల్చుకున్న డబ్బులు ఏవో ఉంటే ఆ డబ్బులతో తీసుకెళ్ళి ఎవరో చెబితే, వీటి సొంత తెలివితేటలు ఏం లేవు, ఇక్కడ బాగా కొందాం, హైటెక్ సిటీ వస్తుందంట, అదంట ఇదంట, చాలా రేట్లు పెరుగుతాయంట, మనం కొనుక్కుందాం, ఇక్కడ లాభం వస్తుంది అని చెప్పి కొనుక్కున్న తెలివితేటలే తప్ప ఎవరో చెప్తే వీటి సొంతంగా చేసిన తెలివితేటలు ఏం లేవు అక్కడ కదా. వాళ్ళు ఎవరో చెప్పారు, సొసైటీ ఫామ్ చేశారు, అందరు కలిసి తలా 400 గజాలు కలిసి కొనుక్కున్నారు, అయిపోయింది. ఇక్కడ వీడి తెలివితేటలు ఏముంది, వాళ్ళందరూ పెడుతున్నారు కాబట్టి మనం పెట్టాము అంతే. కానీ భవానీ గారు చెప్పిన ఉదాహరణలో కనుక మనం చూస్తే వాళ్ళకి ఏమీ లేని పరిస్థితిలో మనం ఏం చేయాలి అని ఆలోచించి మనం ఇంతకంటే ఏం చేయలేం. భవానీ గారును ధనలక్ష్మి గారు వాళ్ళతో నెలకు ఒకళ్ళు ఏదో కొంత డబ్బులు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, లేదా చిన్న పని చేస్తే వాళ్ళకి సరిపోతుంది అని చెప్పి అనకుండా అక్కడ ఒక ఆలోచనతో ఒక చిన్న స్కూల్ లేదు ఈ ఊళ్ళో, స్కూల్ పెట్టుకుంటే బాగా నడుస్తుంది అని చెప్పి ఏదో ఒక ఆలోచనతో ఒక వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచన, కమర్షియల్ థింకింగ్ తో ఒక కాన్వెంట్ ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్ని చిన్నగా పెద్ద చేసుకుంటూ వెళ్ళి దాని మీద ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కొంచెం పేరు వచ్చి ఒక 1000 మందో 600 మందో 500 మందో స్టూడెంట్స్ అయిన తర్వాత వీళ్ళందరూ
దగ్గర వసూలు చేసిన ఫీజులు వాటితో కొంచెం వీళ్ళ అవసరాలన్నీ తీరగా మిగిలిన డబ్బుని ఎక్కడెక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి బాగుంటుంది. లాభం వస్తుంది అని చెప్పి అక్కడక్కడక్కడ పెట్టుబడులు పెట్టారు. అంతేకాకుండా సంపాదన మార్గం స్కూల్ ఒకటే కాకుండా ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీసుకొని దాని మీద కమిషన్, ఎక్కడెక్కడ సంపాదన మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటినీ వాళ్ళు వాడుకున్నారు. ఈ వాడుకోగా వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్ చేయటము, లేకపోతే ఇంకో బిజినెస్ పెట్టడము, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టడము, లేకపోతే ఒక స్థలం కొనటం. వాళ్ళకి అక్కడ ఉన్న ఆ ఊర్లో ఉన్న దాని పరిస్థితులకి అనుగుణంగా డబ్బుని ఇన్వెస్ట్ చేసి దాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. ఈ విధంగా వాళ్ళు డబ్బుని వాళ్ళ కోసం పని చేయించుకున్నారు. మనం ఏదో ఒకటి మనకు చేసింది ఏమీ లేదు. విలువ పెరగటం వలన మనకి ఆస్తి పెరిగి మన విలువ పెరిగింది. భూమి యొక్క విలువ పెరగటం వలన మనకి ఆస్తి పెరిగింది. మనం డబ్బులున్నోళ్ళం అయ్యాం, అంతేగాని మనమేం సంపాదించలా. ఆ విలువ పెరగకపోతే ఏముండేది కాదు కదా. ఇప్పుడు కోకాపేట, మహేశ్వరము ఇవన్నీ మనకి ఊళ్ళు ఉండేవి అప్పుడు. 2007-6లో అసలు ఎట్లా పెరిగిపోయినాయంటే రేట్లు అక్కడ. వాళ్ళకి డబ్బులు మూటల్లో కట్టుకొని కార్లలో డిక్కీలు వేసుకొని వెళ్ళారు ఆ రోజుల్లోనే నేను చెప్పాను. తర్వాత 2008లో అమెరికాలో ప్రాబ్లం వచ్చి అక్కడి నుంచి అన్ని రేట్లు పడిపోయినప్పుడు ఈ కొన్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, అంతంత రేట్లు పెట్టి అమ్మలేరు. కొన్న రేటు కంటే తక్కువకి. ఇప్పుడేమో ఇది ఇక్కడి నుంచి ఏమో మళ్ళీ మనం ప్లాటింగ్ చేసి ప్లాట్లు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు. అమెరికా నుంచి పనిచేసే వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి. ఇవన్నీ ఎన్నో రకాల సమస్యలు వచ్చినాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు భూమి మీద పెట్టుబడి పెట్టి. చాలామంది దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఏదో కాడికి అయిన కాడికి అమ్ముకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ అన్నిటికీ నిలబడి ఏదైతే అదైందో నిలబడి వాళ్ళ ఆ డబ్బుని పెద్ద చేసిన వాళ్ళు ఉన్నారు. అది అది వ్యాపారంగా కొనుక్కోవాలా. వాళ్ళు కొనుక్కుంది ఏంటంటే మన 10 రూపాయలు కొనుక్కున్నాం, రేపు 100 రూపాయలు వద్ది 100కి అమ్మేసుకుందాం అనుకున్నారు. సరే మేడం, మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇదంతా. లేదు సార్, మహేశ్వరం ఏరియాలో డబ్బు ల్యాండ్లు కొనే వాళ్ళు అందరూ. నాకు ఐడియా లేదు సార్. ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్తే ఆ ఊళ్ళో చిన్న చిన్న పల్లెటూళ్ళే ఇప్పుడు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. ఆ డబ్బులు అప్పుడు అమ్ముకుని ల్యాండ్తో బిల్డింగ్లు కట్టుకుని, లేకపోతే కొంతమంది ఏం చేశారు, ఇక్కడ ల్యాండ్ అమ్మేస్తాం కాబట్టి ఇంకొంచెం దూరంకి వెళ్ళి మళ్ళీ ల్యాండ్ కొనుక్కున్నారు. ఇక భవిష్యత్తులో మళ్ళీ పెరిగితే మళ్ళీ అమ్ముకోవచ్చులే అని చెప్పి. ఈ విధంగా రకరకాల అంటే డబ్బుని పని చేయించటం ఎలా అనేది మనకి వాళ్ళ అనుభవాలు బట్టి ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇక్కడ ఎవరికి ఒకటే యాడ్ స్టిక్, ఒకటే కొలత బద్ద ఎవరికి ఒకటే ఉండదు. ఈ విధంగా అయితేనే ఈ విధంగా అని చెప్పి ఉండదు. ప్రతి దానికి వాళ్ళకి వాళ్ళకి ఇది జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే డబ్బుని మన కోసం పని చేయించడం ఎలా అనేది నేర్చుకున్నాడు ఇక్కడ. ఎస్, These lessons I would learn through life with his guidance, not because of a classroom. My ఈ rich పాఠ dad ప్లీజ్. My rich dad continued my first lesson. I'm glad you got angry about working for 10 cents an hour. If you had not got angry and had simply accepted it, I would have to tell you that I could not teach you. You see, true learning takes energy, passion, and a burning desire. Anger is a big part of that formula. For passion is anger and love combined. When it comes to money, most people want to play it safe and feel secure. So passion does not direct them, fear does. మనం చెప్పుకుందంతా ఈయన ఇప్పుడు నేర్పిన పాఠాలు జీవితం ద్వారా నేర్చుకున్న పాఠము
ఏది మైక్ వాళ్ళ డాడీ యొక్క దర్శకత్వంలో మార్గదర్శకత్వంలో ఇప్పుడు ఈ నేర్చుకున్న పాఠం చాలా గొప్పదనం. చాలా నేర్చుకోవచ్చు. క్లాస్ రూమ్ ద్వారా కాదు. క్లాస్ రూమ్లో ఇవన్నీ నేర్పరు. మనకు మొదట్లోనే చెప్పాడు, పుస్తకం మొదట్లో ఏం చెప్పాడు మనకి ఫైనాన్స్ గురించి మన స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎక్కడ నేర్పరు. మన పేరెంట్స్ ఎవరెవరు అయితే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లోనే జ్ఞానంలోనే వాళ్ళు నేర్పుతారు. మనకంటూ ఎక్కడా కూడా కాలేజీల్లో ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి, డబ్బు గురించి, డబ్బుని ఎట్లా మల్టిప్లై చేయాలి, ఎట్లా పెంచాలి అనే దాని గురించి ఎవరు చెప్పరు అని చెప్పి ఇప్పుడు అర్థమైంది. సో రిచ్ డాడ్ మళ్ళీ మీ ఫస్ట్ లెసన్ మొదలు పెట్టాడు కదా, నీ బుర్ర ఉపయోగించు అని చెప్పని అది కంటిన్యూ చేస్తున్నాడు. అని ఐఎమ్ గ్లాడ్ యూ గాట్ యాంగ్రీ అబౌట్ వర్కింగ్ ఫర్ 10 cents an hour. నీకు కోపం వచ్చింది 10 సెంట్లకే నా శ్రమనంతా దోచుకుంటున్నారు అని చెప్పి నీ కోపం వచ్చిందనే దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీ కోపం రాకుండా నువ్వు సర్లే 10 సెంట్లు ఇస్తున్నాడులే ఏదో ఒకటి అని చెప్పి నువ్వు అదే ఒప్పుకొని గనక వెళ్ళిపోయినట్లయితే నేను నీకు నేర్పను, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఉండేవాడిని. ఎందుకంటే ట్రూ లెర్నింగ్ టేక్స్ ఎనర్జీ, ప్యాషన్ అండ్ ఏ బర్నింగ్ డిజైర్. నిజంగా నేర్చుకోవటం అనేది దాన్ని నేర్చుకోవడానికి ఏం కావాలి అంటే ఎనర్జీ కావాలి, శక్తి సామర్థ్యాలు కావాలి, ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ అంటే ఇది లేకపోతే నేను చచ్చిపోతాను అనేటువంటి కోరిక ఉండాలి. బర్నింగ్ డిజైర్, ఆ బగబగ మండేటువంటి పొట్టలో బగబగ మండేటువంటి ఒక కోరిక ఉండాలి. అది ఇదే నాకు జీవితాశయం, నేను డబ్బు సంపాదించడం అనేటువంటి ఒక ప్యాషన్ ఉండాలి. దానికి కావాల్సిన శక్తి ఉండాలి. మనకి ఆ సంపాదించాలి అనేటువంటి ఆ దుగ్ధ లోపల మంట, కడుపు మంట అనగా ఇక్కడ కడుపు మంట కాదు, ఇది పొట్టలో ఆ కోరిక యొక్క వేడి మంటలు బగబగా జ్వాల మండుతూ ఉండాలన్నమాట. ఈ ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. డబ్బు గురించే కదా, ఏదైనా సరే లెర్నింగ్ నేర్చుకోవటం అనే దానికి ఈ 3 ముఖ్యం. ఇప్పుడు మనం నీళ్ళలో మునిగిపోతున్నాం అనుకోండి, మనం దేని గురించి ఆలోచిస్తాం? ఎలా బతకాలని ఆలోచిస్తాం, అంతేనా? బతకడానికి ఏం మార్గం ఉందని ఆలోచిస్తాం. ఆ మార్గం దొరికినప్పుడు తల పైకి ఎత్తి గాలి పీల్చుకోగలిగినప్పుడు అమ్మయ్యాను. ఇది కూడా అనమాట. ఎట్లా లోపల ఆ మంట భగభగమని మండాలన్నమాట. యాంగర్ ఈజ్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ దట్ ఫార్ములా. ఈ కోపం అనేది దానికి సంబంధించినటువంటి ఒక సూత్రంలో, ఆ సిద్ధాంతంలో ఒక గొప్ప విషయం, భాగం కోపం అనేది. ఫర్ ప్యాషన్ ఈజ్ యాంగర్ అండ్ లవ్ కంబైన్డ్. ప్యాషన్ అంటే మనం సాధించాలనే కోరిక ఏదైతే ఉందో అది యాంగర్, కోపము, ప్రేమ రెండు కలిపితేనే వచ్చేది ప్యాషన్. కోపం నాకు తక్కువ వస్తుంది, నన్ను దోచుకుంటున్నారు, నేను ఇట్లా వీళ్ళకి లొంగిపోకూడదు అనేటువంటి కోపం. సంపాదించాలి అనేటువంటి ప్రేమ. ఈ రెండు కలిపితే నేను సాధించాలనుకున్న దానికి మార్గం. మనకి ఏదైనా సాధించాలనుకుంటే ఏం చేస్తాము? మనం ఎందుకు చేయలేము అనేటువంటి ఒక ఛాలెంజ్, సవాలు, చెయ్యాలి అనేటువంటి ఒక కోరిక, ప్రేమ. ప్రేమ లేకపోతే చేయలేము. కోపంలో ఆ కోపం రాకపోతే దాన్ని తీయలేము. చిన్న చిన్న పాఠాలు చాలా ఎంత దూరం వెళ్తుందండి. ఒక్కొక్క దాంట్లో ఎంతెంత భావం ఉంటుంది చూడండి. ముందు ఏదైనా మనకి నేర్చుకోవాలి అంటే కావాల్సింది ఎనర్జీ, ప్యాషన్ అండ్ బర్నింగ్ డిజైర్. ఎనర్జీ ఉండాలి, శక్తి ఉండాలి, కొంచెం సంపాదించాలి అనేటువంటి ఇది దాని మీద మా చావు రేవు అన్నట్టుగా ఉండాలి. కసి ఉండాలి.
కసి అది ఉండాలి. బర్నింగ్ డిజైర్, కసి ఉండాలి. ఈ 3 ఉంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. దానికి మూడిటికి ఉన్నాయా లేవా అనటానికి ముందు కోపం ఉండాలి. కోపం రావాలి. కోపాన్ని వదిలేయమంటే చిన్న చిన్న వాటిలో అలిగేసి లేకపోతే పొట్లాడేసి అది కాదు. ఇక్కడ కోపం అనేది నేను ఎందుకు చేయలేను, నాకు రావాలి, నన్ను వీడు అంటాడా. ఇప్పుడు అక్కడ ఇంత మొదలైంది జిమ్మి గాడు వీళ్ళని పార్టీకి తీసుకెళ్ళకపోవటం వల్లే కదా ఇదంతా వచ్చింది. ఆ రోజున జిమ్మి కనుక వీళ్ళందరినీ బర్త్డే పార్టీకి తీసుకెళ్ళినట్టయితే అసలు ఈ పుస్తకం ఉండేది కాదు. ఆ అవమానంలో నుంచి వచ్చిన కోపం, తర్వాత పెద్దాడిని అవ్వాలి, నేను సంపాదించాలి, అనేటువంటి కోరిక, దాని మీద ఉండే ప్రేమ, ఇవన్నీ కలిపి ప్యాషన్ కింద మొదలైందనమాట. వెన్ ఇట్ కమ్స్ టు మనీ, మోస్ట్ పీపుల్ వాంట్ టు ప్లే ఇట్ సేఫ్ అండ్ ఫీల్ సెక్యూర్. చాలామంది ఏం చేస్తారు, సేఫ్గా అమ్మయ్య ఇక్కడ 10 రూపాయలు పెట్టుబడి పెడితే 10కి 10 రాపోయినా పర్వాలా, 10కి 1 రూపాయి వస్తే చాలు అని ఆలోచిస్తారు. నా డబ్బు భద్రంగా ఉంది, బ్యాంకులో వేసుకున్నాను, నాకు 8% ఇంట్రెస్ట్ వస్తే ఐఎమ్ హ్యాపీ. డబ్బు సేఫ్గా ఉంది, నాకు ఏదో 8 ఒక పావుల వడ్డీ, ₹10 వడ్డీ వస్తుంది, ఓకే, ఐఎమ్ సేఫ్. దీనికి అర్థం ఏంటంటే ద ప్యాషన్ డస్ నాట్ డైరెక్ట్ దెమ్. వీడికి డబ్బు గలవాడిని అవ్వాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నడపట్ల వీడిని ముందుకి. భయం నడుపుతోంది. ఎందుకంటే మన డబ్బులు సేఫ్గా ఉన్నాయి కదా, కాబట్టి ధైర్యంగా ఉన్నాం. సేఫ్గా ఎక్కడ ఎవరికన్నా ఇస్తే, కోటేశ్వరరావు గారికో లేకపోతే ప్రవీణ మేడంకి ఎవరికైనా డబ్బులు ఇస్తే ఈ డబ్బులు ఆమె ఎక్కడ పెడుతుందో, ఏం చేస్తుందో, ఈ డబ్బులన్నీ మళ్ళీ ఆ వ్యాపారం బాగాలేకపోతే ఏమవుతుందో అని చెప్పి భయం ఉంది. ఆ భయంతో మనం తీసుకెళ్ళి డబ్బులన్నీ బ్యాంకులో పెడతాం. ఇక్కడ మనకు ఇచ్చి మనల్ని నడిపే శక్తి ఏంటి అంటే భయం. అంతేగాని డబ్బు సంపాదించాలనేటువంటి ఒక కసి కోరిక మనం నడిపించట్లా. ఒప్పుకుంటారా? నిజమే సార్. ఉమ్? నిజమే. ఉమ్. ఆ భయం అనేది ఉండేసరికి మనకు అది చేయడానికి వెనకడుగేస్తాం. ఉమ్. బ్యాంక్ లో అయితే ఏదో ఒక రోజైనా మనకు వస్తాయి, తక్కువ వడ్డీ అయినా గానీ అనిపించేసి అక్కడ పెడతాం. మీకు తెలుసా, చాలా మంది రోజు వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చూసుకుని వస్తుంటారు డబ్బు దాచిన. అవును. అవును. ముందే మూసేశారా అని చెప్పి, ఈ బ్యాంక్ ఉందా మూసేశారా అని చెప్పి రోజుకోసారి వచ్చి బ్యాంకులో చూసుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా. అప్పటికి ఇంకా భయం ఉంటుంది అనమాట, వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు, ఫీల్ అవ్వరు. బ్యాంకులో పెట్టాం కదా ఏం అవదులే అని చెప్పని, ఇది నిజంగా ఉంటుందో ఉండదో అని చెప్పి చూసుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్. మీరు బ్యాంకులో చేశారు కదండి, మీకు బాగా అనుభవాలు ఉంటాయి అలాంటివి. రకరకాల వాళ్ళని చూసేవాళ్ళం. అవును అవును, అదే మీరు చెప్తా ఉంటుంటే రోజు ఇవన్నీ అర్థమవుతుంది బాగా. మామూలు వాళ్ళకైతే అంత అర్థం కాదేమో, మీరు బ్యాంకు చేశారు కదా. అర్థం అవుతుంది కాదని కాదు, అదే. కాకపోతే ఏంటంటే నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసి అవును అవును, అది ప్రత్యక్షంగా చేశారు కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ 6:30 అయింది, ఇక్కడ ఆపుదాం ఇవాళకి. మనం ఏం నేర్చుకునే ఇవాళ, డబ్బు సంపాదించాలి అంటే ఒక ప్యాషన్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఈ 3 ఇవాళ ముఖ్యమైన పాయింట్. మాకు ఒకరోజు పొద్దున్నే నేను మేనేజర్గా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, లోపలికి వచ్చాడు నా రూమ్లోకి. వచ్చి కూర్చోబెట్టాను, చెప్పండి అంటే జేబులో నుంచి ఒక గుడ్డ తీశాడు, సంచి చుట్టూ ఉందన్నమాట.
దాన్ని మెల్లగా ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఇన్ని 100 రూపాయల కట్ట తీశాడు. 5,000 ఎంతో ఉన్నాయి. ఆ 1,000 రూపాయలు యాక్చువల్గా 10 రూపాయల కట్ట ఒకటి తీశాడు, 1,000 రూపాయలు. ఆ 1,000 రూపాయలు బ్యాంక్లో డిపాజిట్ చేయాలండి, నాకు ఎఫ్డి వేయాలండి, ఫిక్స్డ్ డిపాజిట్. ఎవరు వచ్చినా నాకు తప్పదు, మేనేజర్గా నేను 100 రూపాయలు వచ్చినా తీసుకోవాలి, 1,00,00,000 రూపాయలు వచ్చినా తీసుకోవాల్సింది. అలాగేనండి అని చెప్పాను. అప్లికేషన్ తెప్పించాను, అన్నీ ఫిలప్ చేశాను, ఆయన సంతకం పెట్టమన్నాను, సంతకం పెట్టాడు, ఆ 1,000 రూపాయలు ఇచ్చాడు, ఎఫ్డి రిసీట్ ఇచ్చిందా కూర్చున్నాడు, రిసీట్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇదంతా ఒక 20 నిమిషాలు, ఒక అరగంట పడుతుంది. మళ్ళీ తెల్లారి వచ్చాడు. ఈసారి కొంచెం పెద్ద కట్ట పట్టుకొచ్చాడు, 10,000 ఇచ్చాడు. అంటే ఆయన మొదటి రోజు వచ్చి టెస్టింగ్ అనమాట, చూసుకొని వెళ్ళాడు అనమాట. ఇదేం చేస్తారు, వెళ్ళి ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాడు. కొద్దిగా నమ్మకం వచ్చింది. ఏదో మేనేజర్ గారు దగ్గర కూర్చొని అన్ని చేసి పెట్టాడు, వీళ్ళు మంచాడులే అని చెప్పి కొంచెం నమ్మకం వచ్చింది. నలుగురు వచ్చి వెళ్ళటం చూసి నెక్స్ట్ డే 10,000 తీసుకొచ్చాడు. సరే 10,000 తీసుకున్నాం, మళ్ళీ ఆ ప్రొసీజర్ అంతా చేశాం. ఊరు వెళ్తున్నానండి అని చెప్పేసి, మాకు హౌసింగ్ బోర్డులో ఎక్కువ మంది మన ఈ 4 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఎక్కువ మంది. బయట నుంచి వచ్చిన చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని వీళ్ళు ఏంటంటే పొలాలు, ఆస్తులన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి వాటి నుంచి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటారు. అంటే అక్కడ పెట్టుకున్న వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. పిల్లలు ఇక్కడ నుండి ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఇక్కడ వస్తారు. ఆయన ఊరు వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళి 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఊరి నుంచి వచ్చాక ఈసారి పెద్ద సంచి పట్టుకొచ్చాడు. చుట్టలు పట్టాల పెద్ద సంచి పట్టుకొచ్చాడు. 1,00,000 రూపాయలు ఎంత పట్టుకొచ్చాడు. మళ్ళీ ఎఫ్డి అన్నాడు. సరే అని మళ్ళీ ఎఫ్డి వేసి ఇచ్చేసాం. ఆ విధంగా ఆ ఒక్క వ్యక్తి 1,000 రూపాయలతో మొదలుపెట్టి ఒక 6 నెలలు అయ్యేటప్పటికి దాదాపుగా 10,00,000 రూపాయలు డిపాజిట్ చేశాడు ఆ దగ్గర. అంటే టెస్టింగ్ అనమాట, చేసుకుని మెల్లగా సేఫ్గా ఉంటుంది, మన డబ్బులు బాధ లేదు, మన వడ్డీ వస్తుంది, ఈ బ్యాంక్ ఎక్కడికి పోదు, వీళ్ళందరూ మంచివాళ్ళు అని నమ్మకం. టెస్ట్‌కి కొద్దిగా మొదలేసి ఆయన భూమి లక్షలు. కొనలేదు, లేకపోతే ఇంకో బిల్డింగ్ కొనలేదు, ఇంకో అపార్ట్మెంట్ కొనలేదు, ఏం కొనలేదు. డబ్బు సంపాదించటం అనేది అంత తేలికేం కాదు. వచ్చిన డబ్బులో కొద్దిగా మిగిల్చి పొదుపు చేయటం తేలికేమో కానీ డబ్బు సంపాదించడం తేలిక కాదు. ప్రతి క్షణం మనం అప్రమత్తతో ఉండాలి, జాగరూకతతో ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాం, ఎన్ని చుట్టూ ఏం జరుగుతుంది, ఎన్నో చూడాల్సి వస్తుంది. మీరందరూ చదివి ఉంటారు, మోడీ గారు లక్షద్వీప్కి వెళ్ళొచ్చి ఈ లక్షద్వీప్ చాలా బాగుంటుంది అని చెప్పి ఒక ఆయన సముద్రం ఒడ్డున కుర్చీలో కూర్చున్నట్టు ఏవో రకరకాలుగా ప్రచారాలు చేశారు. అదే టైంలో మనకి మాల్దీవ్స్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. మాల్దీవ్స్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చేటప్పటికి వాళ్ళు మనకి చైనాకి ఫేవరబుల్, మనకి వ్యతిరేకం. అందుకని చెప్పి మన మీద ఎక్కువ కొంచెం వాళ్ళే కొంచెం సొల్లు కామెంట్లు అని చేశారు. చేసేటప్పటికి ఈయన లక్షద్వీప్ వెళ్ళి అక్కడ దాన్ని ఆ ప్రచారంలో తీసుకొచ్చాడు. వెంటనే మన ట్రావెల్ ఏజెంట్స్ అందరూ దీనికి మాల్దీవ్స్ దాకా ఎందుకు వెళ్ళాలి, అంత డబ్బులు ఖర్చు పెట్టి, మన దగ్గర అంతకంటే గొప్ప సీనరీస్ ఉన్నప్పుడు అని చెప్పి అందరూ ఇక్కడ దీన్ని ప్రమోట్ చేయడం మొదలెట్టారు. అంటే టూరిజం డెవలప్ అవుతుంది అనమాట. ఈ టూరిజం డెవలప్ అయినప్పుడు దీని యొక్క ఇంపాక్ట్, దీని యొక్క ప్రభావం ఎక్కడ పడాలి?
ఇప్పుడు ఒక స్థలం ఒక చోట ఒక ఏరియా పెరుగుతోంది అంటే దానికి కావలసిన మౌలికమైన సదుపాయాలు ఏవేవైతే అవసరమో ఈ ప్రభావం వెళ్ళి దాని మీద పడింది. ఏదో చెప్తారే నడ్డి మీద దంతే మూతి పడరాలని ఏదో సామెత ఉంది చూసారా, ఆ విధంగా లక్షద్వీప్ వెళ్ళటం ఏంటి, ఆయన ఏదో వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని ఇది బ్రహ్మాండంగా ఉందని చెప్పటం ఏంటి, మనలందరూ పొలోమని అక్కడికి వెళ్ళిపోవటం ఏంటి, ఆ వెళ్ళిపోతే దానికి కావాల్సిన ఇంపాక్ట్ ఎక్కడ పడింది, దాని ప్రభావం దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయటం మీద పడింది. దీని రిజల్ట్ ఏమైంది చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో. అక్కడ ల్యాండ్ వాల్యూలు పెరిగినాయి, కన్స్ట్రక్షన్ మెటీరియల్ బిల్డింగ్ మెటీరియల్ అంతా పెరిగింది. ఈ లోపల అక్కడ టెంట్స్ వేస్తారు. మనకు మాల్దీవ్స్లో వెళ్ళినా లేకపోతే కొన్ని మనం ఎక్కడ పెద్ద హిల్ సైడ్ రిసార్ట్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కొన్ని చోట్ల టెంట్స్ వేసి పెడతారు. మనం అందులో ఉండాలి. టెంట్లో అన్ని సౌకర్యాలు ఇస్తారు, అన్ని దాంట్లో పెడతారు. ఆ టెంట్స్కి కావాల్సిన మెటీరియల్కి వాల్యూ పెరిగింది. ఆ మెటీరియల్ తయారు చేసే కంపెనీస్కి డిమాండ్ పెరిగింది. ఆ కంపెనీల వాల్యూలు పెరిగినాయి, వాటి షేర్ వాల్యూ పెరిగింది, మార్కెట్ పెరిగింది. సాధారణంగా మనం అయితే ఏం చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ బాగా వస్తుంది, మనం ఇక్కడ ఏదైనా 10 గజాలు కొనుక్కుందామా, లేకపోతే మనకు ఏదైనా అయినంతలో చిన్న కొట్టు పెట్టుకుంటే ఈ మూలకి తీసుకెళ్ళి మనకు అక్కడ వ్యాపారం బాగా జరుగుతుందని ఆలోచిస్తాం మనం అంతవరకే. కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళు ఎక్కడ ఆలోచించారు, తీసుకెళ్ళి అక్కడ మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడ పెరుగుతాయి, దాని మీద కొత్త వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా చేస్తారు, టెంట్స్ వేస్తారా, బిల్డింగ్లు కడతారా, హోటల్స్ కడతారా, రిసార్ట్స్ కడతారా, ఇవన్నీ ఆలోచించి పెట్టుబడి పెట్టేవాడు తీసుకెళ్ళి ఆ టెంట్స్ తయారు చేసేది షేర్లలో పెట్టాడు. ఆ షేర్లు అనూహ్యంగా పెరిగిపోయినాయి వాల్యూ. అది అక్కడికి వెళ్ళిపోయాను. అది దీన్ని మన ప్రభావం చిటికిన వేలుకి దెబ్బ తగిలితే దీని ప్రభావం మనకి మైండ్ మీద ఎక్కడ పడుతుంది ఎట్లా చూసుకుంటాము. ఆ విధంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, డబ్బుతో పని చేయించుకునేవాళ్ళు ఇన్ని ఆలోచిస్తారు. మ్యాటర్ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఉన్నారు, మీ పేరు కనపడుతుంది, మీరేం పడుతుందా. చెప్పండి. అదే ఇందాక 1000 రూపాయలు సుకన్య గారికి ఇస్తే ఎట్లా ఖర్చు పెడతారు, శైలజ గారికి ఇస్తే ఎట్లా ఖర్చు పెడతారు, ధనలక్ష్మి గారికి ఇస్తే ఎట్లా ఖర్చు పెడతారు అని చెప్పి అడగడానికి పిలిచాను. అవును, మేమైతే కొట్టేస్తుంది సార్, బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తాం, రోజు బ్యాంక్ ఉందా లేదా అని చూసి సుకన్య వాళ్ళ ఆయనకి ఇస్తే, రమేష్ గారికి ఇస్తే ఆయన బిజినెస్లో పెట్టేసి మనకి ఇచ్చేది రూపాయి వడ్డీ ఇచ్చేసి ఆయన 1000ని 10,000 చేసుకుని వెళ్ళిపోతాడు. శైలజ మేడంకి ఇస్తే ఆయన బ్యాంకులో సేఫ్గా పెట్టుకుంటారు. అది కూడా మళ్ళీ ఆవిడ నాకు దాయటం చదివదు, నాకు ఎందుకు వచ్చింది ఇవ్వాలని చెప్పి కౌశిక్ ఇచ్చి కౌశిక్ దాయమంటారు. సార్ వాళ్ళ నాన్నకి ఇస్తాను. కౌశిక్ మీద నమ్మకం ఓకే. దివ్య అయితే ఇస్తుందేమో. దివ్యాకైనా ఇస్తాను కానీ కౌశిక్ మాట్లాడదాను. అయ్యయ్యో పాపం అండి. నేను అదే అనబోతున్నా, దివ్యాని ఎక్కువ నమ్ముతారు కౌశిక్ అని. అన్నమాట, ఆయన దగ్గర సేఫ్, చాలా సేఫ్, చాలా ప్లానింగ్ ఉంటుంది. అది ఒక్కొక్క రకంగా ఉండి ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చారంటే ఇంకో 10 రోజులు ఇంకొక 500 కలిపి ఇదమ్మా అంటారు. అది కూడా ఉంచండి మళ్ళీ చూద్దాం అంటారు శైలజ మ్యామ్. అది
అదే సుకన్య వాళ్ళ ఆయనకి ఇస్తే ఆయనేమో డబ్బులు సంపాదించేసి ఇదిగో సుకన్య నీకు డైమండ్ నెక్లెస్ వచ్చాను, నీ డబ్బులు అట్లాగే ఉన్నాయని చూపిస్తారు. ఉమ్. ఇప్పుడు మొన్న రీసెంట్ గా అయితే టెస్టింగ్ అది ఏంటి కార్ యాక్సిడెంట్ అయింది చెప్పాను కదా సార్. ఏది ఆ మీ రోజు ఇన్నోవానా? ఇన్నోవా. ఉమ్, ఆ రోజు ఇంకా ఎందుకో అలా అమ్మవారికి ఇచ్చేద్దామా అనిపించిందంట. అది వచ్చి చెప్పారు ఇచ్చేయండి నాకు, మీరు ఇచ్చిందే కదా, మీరు ఎలా అంటే అలా అలా ఉమ్, ఇచ్చేసారు నేను. ఉమ్. ఆ, నెక్లెస్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఉమ్, దానికంటే పెద్దది వస్తుంది అన్నారు. అంతే కదా మరి. అందుకని డబ్బులు గివింగ్ నేర్చుకున్నాక దాంట్లో ఉండే స్వీట్నెస్ అనేది ఎంజాయ్ చేస్తా ఉంటాం. అంతే, ఇవ్వటం నేర్పితే దానికంటే ఎక్కువ వస్తుంది. ఉమ్. సో డబ్బు సంపాదించడం అనేది అంత తేలిక కాదు. ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, దీన్ని బట్టి వాళ్ళకి ఉంటాయి. అది ఓకే. కానీ మా ఇవాళకి అత్తగారు రీసెంట్ గా 4 బ్యాంగిల్స్ పోయినాయి అనమాట. కొత్త మేట్స్ వచ్చారు ఇంట్లో, వాళ్ళు తీసేశారు. వాళ్ళు తీసేసిన వెంటనే వాళ్ళు ఇంకా రావట్లేదు. తనేమో నీది రిటైర్ అయిన డబ్బులతో తీసుకున్నాడు. నువ్వేం ఫీల్ అవ్వద్దు, నేను చేయిస్తాను అని చెప్పి విత్ ఇన్ 2 days లో చేయించి ఇచ్చేసారు. అది ఫెల్ సో హ్యాపీ. తనంటే తర్వాత కావాలంటే మీరే తీసుకోండి, ఇప్పుడైతే మీరు వాడుకోండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాము. తను ఏంటంటే ఎక్కడంటే అక్కడ ఈజీగా తీసేసి పెట్టేస్తా ఉంటుంది. అదే కేరింగ్ గా ఉండాలి, అది అయిన చాలా తక్కువ. పట్టించుకోరు, ఎక్కడికి పోతాయిలే అని చెప్పి ధైర్యం. ఇంట్లోనేగా ఎక్కడికి పోతాయి. అంటే పాత వాళ్ళు 15 years నుంచి చేశారు, వాళ్ళ దీంట్లోనే ఉండిపోయింది. కొత్త వాళ్ళు వచ్చారు, డిఫరెంట్ గా ఉంటారు అంటే లేదు. అదే ఇప్పుడు నేను జాబ్లో మొత్తం జాయిన్ 8 అయినప్పుడు, పెడితే ఒకే చోట 4 పోయినాయి, 4 ఉన్నాయి. నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు మా మేనేజర్ నాకు ఒకటి చెప్పాడు. ఏది మీ గుంటూరు ఆయన శాస్త్రి గారు. కొడసరు శాస్త్రి గారు. జీతంలో నీకు వచ్చిన నువ్వు ప్రతి నెల ఒక చిన్న, అప్పుడు 100 రూపాయలు పెట్టితే దాదాపు 3 గ్రాములు 4 గ్రాములు బంగారం వచ్చేది అనుకుంటా. అవును. నెలకు ఒక 100 రూపాయలు పెట్టి బంగారం కొనపడేవా అని చెప్పేవాడు. మనం వినలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పటికి నేనైతే అది చేస్తాను సార్. ఏమన్నా ఆ చేతిలో మనీ ఉన్నాయి, అవి అలా ఉండే బదులు ఏదో ఒకటి 1 గ్రామ్ కొనేసి పక్కన పెట్టేసి, అది గిఫ్ట్ పర్పస్ గా ఉపయోగపడుతుంది ఎవరికొకరికి ఇవ్వడానికి. ఆ రోజు ఏంటంటే రేట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఎక్కువైనప్పుడు ఇప్పుడు 12,000 బంగారం 40,000 30,000 అయింది, 30,000 నుంచి 50,000 అయింది, 50,000 నుంచి ఇప్పుడు 70,000 అయింది. 70,000 అయింది. ఆ 70,000 ₹1,00,000 అవుతుంది ఫ్యూచర్ లో. అది చూసి అయ్యో ఆ రోజు ఎందుకు కొనలేదు అని అని మనం బాధపడుతుంటా. అప్పుడు అందరు నవ్వుతారనమాట, ఎందుకు నీకు ఆడపిల్ల లేదు, నువ్వు ఎందుకు ఇలా కొంటావు అంటే, ఆడపిల్ల లేకపోతే కొనకూడదే, వేసుకోకూడదు, ఏం మాట్లాడతారు మీరు? కోడలికి ఇచ్చుకుంటాం, ఏముంది. ఆ, కోడలికి ఇచ్చుకుంటాం, నేనున్నంత కాలం నేనే ఇచ్చుకుంటాను, ఏం అది మాట్లాడతారు మీరు అసలు? సో డిఫరెంట్ గా. మనీ 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 మనీ. రేపు ఏంటి మేడం ప్రోగ్రామ్? రేపు సండేనా?